ఐయుఐ ప్రొసీజర్లో ఫస్ట్ పేషెంట్ కింద లోకల్ పార్ట్స్ క్లీన్ చేస్తాము. క్లీన్ చేసిన తర్వాత ఈ స్పెక్యులం ఇన్సర్ట్ చేస్తాం. సో దీన్ని కస్కో స్పెక్యులం అంటారు. ఈ స్పెక్యులం ఇన్సర్ట్ చేయడం వల్ల ఇది సర్విక్స్ అనేది కింద భాగం ఉంటుంది కదా, యూట్రస్ కింద భాగం, అది ఎక్స్పోజ్ అవుతుంది. సో అక్కడ ఒక చిన్న ఓపెనింగ్ లాగా ఉంటుంది. దాని నుండి కెథెటర్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఎగ్ రిలీజ్ అయిపోయినప్పుడు లేదు అయ్యే టైంలో రిలీజ్ అవ్వకముందు ఐయుఐలు చేస్తూ ఉంటాము. డబుల్ ఐయుఐగా కానీ సింగిల్ ఐయుఐగా కానీ. సో ఆ హస్బెండ్ సెమెన్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ల్యాబ్లో. ప్రిపేర్ చేసిన అరౌండ్ 0.5 ml ఆఫ్ సెమెన్ దీంట్లోకి ఇంజెక్ట్ చేయాలి. సో ఈ స్పెక్యులం తో ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది మనకి సర్విక్స్ లో నుండి, వెజైనాలో నుండి ఇట్లా సర్విక్స్ లో నుండి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది కెథెటర్, ఐయుఐ కెథెటర్. ఇది ఐయుఐ కెథెటర్. ఇది అరౌండ్ 0.5 ml ఆఫ్ ప్రిపేర్డ్ సెమెన్ ఈ లోపలికి ఇట్లా ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసేది కొన్నిసార్లు ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెన్స్ లో చేస్తాం, కొన్నిసార్లు డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేస్తాం.